పెళ్ళిల్లో పెట్టే ఈ క్యాబేజీ పకోడీ ఇంట్లో ఎలా చేయాలో ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్‌వేర్ హౌస్. వెల్కమ్ టు అమ్మ చిట్కాలు ఎపిసోడ్ 31. ముందుగా క్యాబేజ్‌ని అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఇవి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే పకోడీ అంత బాగా వస్తుందనమాట. సో ముందుగా కట్ చేసుకున్న ముక్కలు వాష్ చేసి కొద్దిగా పెరుగు, అలాగే ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి అండ్ కొద్దిగా ఉప్పు, పసుపు, కారం అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అండ్ దీంట్లో మా టిప్ వచ్చేసి ఇంగువ లైట్గా కూడా యాడ్ చేసుకోండి. అండ్ వన్స్ అది కలుపుకున్నాక కార్న్‌ఫ్లోర్ అయితే ఎక్కువ వేసుకోండి. అండ్ కొద్దిగా అయితే శనగపిండి కూడా వేసుకోండి. శనగపిండి కన్నా కార్న్‌ఫ్లోరే ఎక్కువ మోతాదులో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇవైతే బాగా కలుపుకోండి. అండ్ ఎక్కువ వాటర్ అయితే వేయొద్దు, వెరీ లిటిల్ వాటర్ వేసి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేయండి. దాంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా జల్లుకొని బాండీ పెట్టి ఆయిల్ వేడెక్కాక ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే పెళ్ళిళ్ళలో పెట్టే మన క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. జనరల్లీ అక్కడైతే ఫుడ్ కలర్ వేస్తారు, అందుకే అంత రెడ్గా వస్తుంది. నేనైతే ఫుడ్ కలర్ స్కిప్ చేస్తున్నాను, మీకు కావాలంటే వేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.